అమ్మో 7:30 అయితే నేను ఏదో ఒక స్టేజ్ ఎక్కేయాల్సిందే, లేకపోతే నా కడుపులో ఏదేదో అయిపోతూ ఉంటుంది. 2 నెలలు ఎలా గడిపానో ఏమిటో నాకు తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో మన సినిమాలు, ప్రీ రిలీజ్లు, థియేటర్లు అన్నీ కళకళలు ఆడిపోతున్నాయి. అబ్బా బో వెరీ గుడ్. ఆడియన్స్ కూడా చాలా హుషారుగా ఉన్నారు. అవును, మరి ఇంట్లో ఆన్లైన్ క్లాసులని అవి చూసి ల్యాప్టాప్ల్లో నిజంగా మనుషులను చూస్తూ ఉంటే మీకు కూడా చాలా వింతగానే ఉండుంటుంది. ఐ నో యు ఆర్ ఎంటర్టైన్డ్. ఓకే, సో ఇవాల్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు కెమెరాలన్నీ ఆన్లో ఉన్నాయా బాబు? ఆన్లో ఉన్నాయా? లేకపోతే ఆన్ చేసుకోండి, లేకపోతే చెప్తే నేనైనా వచ్చి ఆన్ చేసుకుంటాను. ఓకే, సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు సంయుక్తంగా నిర్మాతలుగా, హసిత్ గోలి గారి డైరెక్షన్లో, వివేక్ సాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన శ్రీ విష్ణు, అలాగే మేఘా ఆకాష్ అండ్ సునైనా హీరోయిన్లుగా మన ముందుకు వచ్చేస్తున్నాడు రాజరాజ చోర. చోళుడి గురించి మనకు తెలుసు, కానీ ఈ చోరుడు గురించి నాకు ఇవాళే తెలిసింది. తెలియడం ఎన్ని విషయాలు తెలిసాయో తెలుసా? చాలా సామాన్లు మిస్సింగ్ అయ్యాయని కూడా తెలిసింది నాకు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రావటమే నాకు మిస్సింగ్ లిస్ట్ ఇచ్చారు. అందులో కొంతమంది ఆర్టిస్టులు కూడా మిస్సింగ్ అంట. సామాన్లతో పాటు వాళ్ళని కూడా కిడ్నాప్ చేసాడేమో నాకు తెలియటం లేదు. ఎనీవే, ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇక్కడ అండ్ అలాగే TV9 అండ్ NTVలో వాచ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. Shreyas Utsav proudly presents the pre-release event of Rajaraja Chora, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, and Tea Time. Our associate sponsors are Vijeta Online Grocery Store. And ఇవాటి కార్యక్రమంలో our media partners are Brochil and also My Movie Bazaar. సో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం ఒక మంచి ట్రైలర్ ఏదైతే మీరు చూసి ఎంజాయ్ చేశారో ఆల్రెడీ. ఓకే, సో రాజరాజ చోరుడు August 19th ఇన్ థియేటర్స్. అక్కడికి వెళ్ళి పట్టుకుందాం దొంగని. ఈ కథని ఇప్పటి వరకు విన్నవాళ్ళు ఓకే, తర్వాత వచ్చిన వాళ్ళకి నేను మరొకసారి కథ వినిపిస్తాను. సో శ్రేయస్ ఉత్సవ్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ event of Rajaraja Chora, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Tea Time. Our associate sponsors Priya Gold, Vijeta Live Online Grocery Store, and our media partners are Brochil, My Movie Bazaar. ఇవాల్టి కార్యక్రమాన్ని మీరు TV9 and NTVలో కూడా వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఈజ్ ఆన్ జీ మ్యూజిక్. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఇందాక చెప్పానా లిస్ట్ ఆఫ్ థింగ్స్ చాలా పోయాయి అని. అందులో భరణి గారు, తనికెళ్ళ భరణి గారు మహానటులు, అలాగే రైటరు, అలాగే హోస్టు, కవి, డైరెక్టరు. మీ వాలెట్ పోయిందని తెలిసిందండి. ఇక్కడ వచ్చిన తర్వాత పోయిందండి. ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి వస్తే ఇంకొక మైక్ ఇవ్వమ్మా. కొంపతీసి అది కూడా పోలేదు కదా, ఉందా? ఓకే. నా వాకింగ్లో డల్నెస్ని బట్టే నువ్వు ఎంత పోయిందో తెలిసి ఉంటుంది నీకు. ఎవరైనా ఈ మధ్య డల్గా ఉన్నారంటే టెస్ట్ చేయించుకోండి అని చెప్పాల్సి వస్తుంది. అవన్నీ దాటి వచ్చామమ్మా. అవన్నీ దాటే వచ్చారా సార్? ఏదో వాలెట్ పోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పోయిందా సార్? అదే రాగానే ఒక ఆయన వచ్చి మీరంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. సంతోషం అన్న. ఒక ఫోటో అన్నాడు. విత్ మాస్కా వితౌట్ మాస్కా అని అడిగా. రెండూ కావాలి సార్ అన్నాడు. ఇదేంటి సార్ విత్ సోడానా వితౌట్ సోడానా టైప్లో అడుగుతున్నారు ఈ మధ్య? సాయంత్రం అలాంటివి గుర్తు చేయకమ్మా, వాళ్ళు ఫీల్ అవుతారు నాకన్నా కూడా. సరే, తీరా చేస్తే ఎంతసేపు నేను మాస్క్ పెట్టుకున్నా కాడు అతను పెట్టుకోలేదు. ఓ ఫోటో తీసాం. తర్వాత చూసుకుంటే పర్సు పోయినది. అయ్యో సార్, ఎలా ఉంటాడు సార్ మనిషి? కొంచెం ఏమైనా డిస్క్రైబ్ చేయగలుగుతారా? అతని వస్తువు మేము ఇప్పుడే పట్టేస్తాం. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ గారు ఇక్కడే ఎక్కడ ఉన్నారు. అంత పొట్టి కాదు, అంత పొడుగు కాదు. ఓకే, పొట్టి కాదు, అంత లావు కాదు, అంత సన్నవు కాదు. అంత లావు కాదు, అంత సన్నవు కాదు. కొంత ఎక్కువ గడ్డము కాదు, అలా అని గడ్డం లేకుండాను లేదు. అమ్మ బాబోయ్. అంటే బాగా క్లోజుల్లో చూసా. ఒక కన్ను మెరుస్తూ ఉంటుంది ఎప్పుడు, ఇంకో కన్ను అండి ఇంకో కన్ను చూస్తూ ఉంటుంది. పర్సులు మొత్తానికి ఫైనల్గా వెతుక్కుంటే లేదు అతను. కాకపోతే అతను వస్తువులు వేసుకున్న వస్తువులన్నీ ఎక్కడో కొట్టేసిన బాపది. అంటే లూజ్ చొక్కా, టైట్ ప్యాంటు, ఏదో అంటే నాన్ సింక్లో ఉన్నాయి వస్తువులు సార్. అంటే అన్నానంటారు కానీ అతను మీ పర్సన్ చూసిన దానికన్నా మీరు అతన్ని ఎక్కువగా స్టడీ చేశారేంటి? నేను కిరీటం కొట్టేద్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎలాగా చోర ప్రస్తావన వచ్చింది కాబట్టి చిన్న ఇన్సిడెంట్ చెప్పేస్తా. చిన్నప్పుడు నేను ఒక పావలా కొట్టేశా మా ఇంట్లో.
ఎంత చిన్నప్పుడు అంటే ఒక 5వ క్లాస్ చదువుకునే రోజుల్లో. పావలా అంటే అప్పుడు చాలా పెద్ద విషయమే పావలా. అవును సార్. అంటే అయితే ఎలాగో అలాగ మా నాన్న పట్టేశాడు. నేను కొట్టేసిన విషయం మా నాన్న అంటే మా నాన్నకి చాలా గౌరవం నేనంటే. ఏది పోయినా నా వైపే వీడే అయి ఉంటాడని. సరే నన్ను స్పై పెట్టాడు మా అన్నయ్యని. మా అన్నయ్యని స్పై పెట్టి మెల్లిగా చూడరా వీడే కొట్టేసి ఉంటే మేము బయటికి వెళ్ళామంటే వాడు నా భుజం మీద ఇలా చెయ్యేసి, ఒరే పావలా ఉంటే మనకి ఒక పాలకూర వచ్చేది, బెండకాయలు వచ్చేవి, కందిపప్పు వచ్చేదని మొత్తం కుటుంబ కష్టాలన్నీ చెప్తున్నాడు ఆ పావలా గురించి. అమ్మో ఇదేదో టేస్ట్ నీ జేబులోనే ఉంది. అది గట్టిగా పట్టుకుని ఏం చేశానంటే ఇలా విసిరేసి ఒరే పావలా అన్నాను. అంటే మా నాన్న జేబులో పోయిన పావలా వీడికి రోడ్డు మీద దొరికింది. తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత చెప్పక్కర్లేదు మా నాన్న నన్ను ఎంత సన్మానం చేశాడో. ఎలాంటి సన్మానమో నేను ఊహించుకోగలను సార్. అదమ్మా. అంచేత ఆ కుర్రాడు ఎక్కడో చూసినట్టుంది. సార్ ఏంటమ్మా వాలెట్ దొరికిందా సార్ది? పర్స్ దొరికిందా? అమ్మా ఎవరిదన్నా పర్సు లక్ష్మి కాస్త పర్స్ దొరికిందా సార్ది? ఒకసారి చూడు. థ్యాంక్స్ అమ్మా. అందులో ఏమైనా ఉన్నాయమ్మా? ఏమి లేవా సార్? ఇదేనా సార్? ఏదో ఒకటి పర్సు అయితే చాలు. నాకు డబ్బు ఉంది కానీ పర్సు లేదమ్మా. చూడు ఏమనుకోకు. థ్యాంక్ యూ సార్. ఊరికే పర్స్ పెట్టుకొని తిరుగుతున్నారా సార్? ఖాళీ పర్సు అమ్మా. వాడికి కూడా ఆ విషయం తెలిసే ఖాళీ వదిలేదు. హృదయం లాంటి పర్సు. ఇప్పుడు పర్స్ దొరికింది కాబట్టి మీరు మాట్లాడండి సార్ సినిమా గురించి. ఇందులో నాది ప్రవచనాలు చెప్పే చాగంటి వారి వంటి రోలు. అంటే దొంగ నేను చెప్తూ ఉంటాను, మధ్య మధ్య కట్ అయ్యి సినిమాలు చూపిస్తూ ఉంటాను. నేను మంచివి చెప్తుంటాను, ఇదంతా చెడు చేస్తూ ఉంటాడు. అట్లా సంభవ్. కానీ అసిత్ గోలి మంచి ప్రతిభావంతుడైన దర్శకుడు. ఎందుకంటే చూడగానే రాగానే ఒక ఎక్కడున్నాడు సార్? అసిత్ ఉన్నాడా డైరెక్టర్ గారు? రాగానే నాకు టెస్ట్ పెట్టాడు తెలుసా? ఏంటి సార్ అది? బ్లడ్ టెస్టా? బ్లడ్ అయినా బాగుండేది. రెడ్ మొహం అంతా వాచిపోయేలాగా. కారణం ఏంటంటే ఆ కో డైరెక్టరు వాళ్ళు ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చారు. అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక పద్యం పెట్టాడు. షడ్జామజ్జక రాజ్య విద్య వసుధా జాలాంచ మడ్గాకరే జజ్జట్కిట్కి ధరాధరేత్ఫణిగణా గజ్జోత విద్యద్భ్రమ విద్యాలుడ్బమలుట్పయట్టస పదాడ్యాడ్రహ పాదౌటేట్ప్రటట్ప్రటట్ప్రటస ప్రఖ్యాత సఖ్యోదయ. ఇది మా రాజరాజ చోర ఛాలెంజ్ అండి. కమాన్, మీ వీడియోలన్నీ మీరు తయారు చేసి మీ ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను యాజ్ ఇట్ ఈస్గా ఎవరు అప్లోడ్ చేస్తారో వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి బహుమతి ఇది నమ్మకపో వివేక్ గారు ఇస్తారు. జరిగింది ఏమిటంటే ఈ పద్యం చెప్పాలన్నాడు. నాకు నిజానికి రాదు. చూద్దాంలే ఇంత కష్టపడిన పద్యం ఎందుక, ఇప్పుడు అది ఎవడు వింటాడంటే లేదు ఈజీయా ఇది ఈజీ టయ్యా అంటే అనగానే ఈ దుర్మార్గుడు ఏం చేసాడు, అసిస్టెంట్ డైరెక్టర్కి ఒకటి ఆల్రెడీ నేర్పించేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎదురుకొచ్చి ఈ పద్యం పాడేశాడు. పాడేటప్పటికి వీడే పాడాడు, నువ్వు పాడకపోతే అవమానము అనే ఉద్దేశంతో నమ్ము 3 రోజులు కష్టపడి ఈ పద్యం కంఠత బట్టి ఒక సింగిల్ షాట్లో చేయగలిగా. గ్రేట్ సార్, సూపర్. కానీ ఇలాంటి పద్యాలు ఈ సినిమాల్లో పెట్టించడం అనేది ఈ జనరేషన్కి చాలా అవసరం. ఎందుకంటే ప్రక్షాళన జరిగిపోతుంది. ఒకసారి నాలుక ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు కదా పదాలు, ఒకసారి ఇలాంటివి పలికేశారనుకోండి క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతుంది. బాగుందమ్మా. అంచేత నిజంగా సినిమా మంచి పాజిటివ్. నేను ట్రైలర్ చూసిన ఈ మన హీరోతోటి ఇది 3వ సినిమా కంటిన్యూస్గా చేస్తున్నా. హ్యాట్రిక్ కొట్టాను. అతను సక్సెస్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా మిత్రుడు వివేక్, మిగతా అగర్వాల్ గారు, విశ్వప్రసాద్ వీళ్ళంతా నాకు ప్రొడ్యూసర్లతో కాపు పర్సనల్గా కూడా మిత్రులు. మంచి ప్రయత్నము, చక్కగా తీశారు. ఈ మధ్య కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ ముఖ్యంగా వాళ్ళ టాలెంట్ ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో వస్తున్నారు. కాంపిటీషన్ విపరీతంగా ఉండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలనే తాపత్రయం ఉంది. ది సేమ్ ఈవెన్ విత్ హీరోస్ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల మెటల్ ఏమిటో ప్రూవ్ చేసుకునే క్రమంలో శ్రీ విష్ణు అయినా, డైరెక్టర్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, మిగతా వాళ్ళని ట్రైలర్ చూసినప్పుడు చాలా పాజిటివ్ వ్యవహారంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ మీట్ కూడా నీ సమక్షంలో నీ చేతుల మీదుగా పర్సులు అవి లేకుండా గొలుసులు కొట్టేసే స్థాయిలో, అంటే నీది కూడా కొట్టేశారా ఏమన్నా? అవును సార్, గొలుసు కనకాలు కాదు మామూలు వచ్చినప్పుడు వేసుకొని వచ్చాను సార్. కనకం ఎవరో కొట్టేశారు. కిరీటం చూడు అక్కడ. కిరీటం నేను కొట్టేద్దాం అనుకున్నది.
లేదు సార్, చెప్పమ్మా, మీరు ఆ వేరే కిరీటం ఏదైనా కొట్టాల్సిందే కానీ ఇది కొట్టలేరు. అంతేనా? ధన్యవాదమే. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ సినిమా సక్సెస్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హీరోకి, హీరోయిన్కి, దర్శకుడికి, నిర్మాతకి ముఖ్యంగా ఈ సక్సెస్ మాతలకి మన టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ ఆ గారు ఇద్దరు. వైభవాన్ని, కీర్తిని, డబ్బుని ఆ, పంచుకుని కీర్తి అంటే మన క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి, తను కూడా ఉంది కాబట్టి కరెక్ట్ సార్. కీర్తి వాళ్ళు తీసుకుని కనకమ్మకిమ్మని ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం సార్. మీ వాలెట్ కూడా మేము మీకు తిరిగి ఇచ్చేసాం. వెళ్ళేంత వరకు జాగ్రత్తగా ఉండండి సార్. ఈ పరిసరాల్లో ఎందుకో కొంచెం సరే, దొంగ లక్షణాలతో ఎవరో ఇది తిరుగుతున్నారు. మా ప్రొడ్యూసర్కి ఇచ్చి అందులో ఉన్న పెట్టి మళ్ళీ ఇమ్మని చెప్పు సక్సెస్ మీట్లో. ప్రొడ్యూసర్ గారు ఇంకా రాలేదు. వివేక్ థ్యాంక్ గారు యూ, ఏదైనా థ్యాంక్ యూ పెట్టి సో ఇవ్వండి. మచ్. అగో వివేక్, ఇగో ఏరి? ఇగో వివేక్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు అతని కదా. పేరేమిటి? వివేక్ కూచిపట్ల, వివేకవంతుడు. నన్ను పంపిస్తావా? సార్ నేను ఎంతటి దాన్ని సార్, మీరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు. ఆల్వేస్ ఎ ప్లెజర్ టు టాక్ టు యూ. అంటే కొంతమందితో మాట్లాడినప్పుడు ప్లెజర్ గాను, ఇంకొంతమందితో మాట్లాడినప్పుడు ప్రెషర్ గాను అనిపిస్తూ ఉంటుంది అనమాట. భరణి గారిది ప్లెజర్ టాక్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు. వెయిటింగ్ టు సీ యూ ఇన్ థియేటర్స్. రాజరాజ చోర August 19 తప్పకుండా మేము అందరం వెళ్ళి చూస్తాము. ఎందుకంటే మేము కరువులో ఉన్నాం, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, సినిమాలు కావాలి. అది కూడా ఇంట్లో కూర్చొని కాదు, థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చెయ్యాలి. అవునా కదా? అసలు ఎప్పుడు అదే ఇంట్లో కూర్చొని చూస్తున్నామంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి పిలుస్తారు. నన్ను అంటే అమ్మా అది ఉందా ఇది ఉందా అని అడుగుతారు. ఒక సినిమాని మీరు నమ్మరు 5 రోజులు చూశాను నేను. నో, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. నేను ఒకటేసారి సినిమాని చూడాలంటే డైరెక్ట్ అటాక్ థియేటర్స్కి వెళ్ళి నేను చూడాల్సిందే. ఓకే, సో ఇలాంటి సినిమాల్ని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ని అభినందిస్తూ టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ చిత్రం August 19 రాజరాజ చోరా అరైవింగ్. టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అలాగే అభిషేక్ అగర్వాల్ గారు ఇద్దరు సంయుక్తంగా అందిస్తున్నటువంటి చిత్రం. మరి కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిపట్ల గారు అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి గారు అందరినీ అభినందిస్తూ మాకు ఇలాగే మంచి మంచి సినిమాల్ని అందిస్తూ ఉండండి. దాంతో పాటుగానే ఇవాళ మరొక ఐటెం పోయిందంట. మన రైటర్ ప్రసన్న గారు, అందరికీ బాగా తెలిసిన రైటరు, మంచి మంచి సినిమా కథల్ని మనకు అందించారు. త్వరలోనే డైరెక్టర్గా కూడా పరిచయం కాబోతున్నారు. వాచ్ పోయిందంట కదండి, ఒకసారి రండి ప్లీజ్. మైక్ ఇవ్వండి ఆయనకి. ఏంటమ్మా ఇవాళ ఈ రాజరాజ చోరా అన్న టైటిల్ ఏమో కానీ ఆ హసిత్ గోలీ గారు ఎక్కడ? వేర్ ఇస్ ద డైరెక్టర్? వేర్ ఇస్ ద డైరెక్టర్? ఐ వాంట్ టు టాక్ టు ద డైరెక్టర్ రైట్ నౌ. ఏంటండి వాచ్ పోయింది? ఇప్పుడు ఇంటికి వెళ్తే వాచ్ పోద్ది, దాని పరిస్థితి చెప్పండి. అర్థమైందండి, అర్థమైంది. అంటే కొత్తగా కొన్నారా వాచ్? భరణి గారు పర్స్ పోయింది అనగానే పర్స్ చేత్తో పట్టు కూర్చున్నా, ఇంటి నుంచి ఇది వెళ్ళిపోయింది. అదేనండి, అతను బాగా తెలివైన దొంగ. ఒకళ్ళ దగ్గర కొట్టేసినటువంటి సేమ్ వస్తువుని ఇంకొకళ్ళ దగ్గర కొట్టేయడు. పిచ్చోడేం కాదు, ఇంటెలిజెంట్. ఇప్పుడు ఎంత కొట్టేసింది శ్రీ విష్ణు అంటారా మీరు? అబ్బే ఏమండి, నేను అలా అంటానండి? చిచి, విష్ణు గారు అలాంటి పనులు ఏం చేయరండి. ఇంకెవరో ఎవరి మీద అనుమానంగా ఉంది, మీకు ఎవరి మీదైనా డౌట్గా ఉందా? ఏం లేదు. ఏం లేదా? అదే పోతే పనివ్వండి, వెదవచ్చు. ఎవరు కొంటారు మరి? నో, చూడండి, మీకు టైం చూసుకోవాలి కాబట్టి, అదే వాచ్ పెట్టుకున్న ప్రతి వాడికి టైం తెలుస్తుందంటే అలాగే మీకు కూడా కావాలి కాబట్టి. ఆ వాచ్ వచ్చాక టైం వచ్చింది నాకు, ఇప్పుడు అది పోతే నా పరిస్థితి ఏంటని. అందుకనే మీరు ఆ మనిషి ఎలా ఉంటాడో ఒకసారి స్కెచ్ గీసి చూపించగలుగుతారా నాకు? ఇదిగోండి ఇక్కడ. మనిషిని చూసుంటే పట్టుకుంటా కదా. ఆ మనిషి కనిపించట్లేదు కదా ఇక్కడ. ఇతనా అండి? ఇతని ఒకసారి చూడండి. అదో తల దాచుకుంటున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడండి. మా ఆయనకే వాచ్ లేదు, నా వాచ్ తీసుకుని ఏం చేస్తారండి? ఏమోనండి, ఎవరికి తెలుసు. వాచ్ దొంగలన్నీ వాచ్ పెట్టుకొని తిరుగుతారా ఏమిటి వాళ్ళు? ఏమండి, ఈ సినిమాలో దొంగ అన్ని దొంగతనాలు చేశాడు. వుహాన్ ల్యాబ్లో ఉన్నప్పుడు కరోనా వైరస్ ముందే దొంగతనం చేసింది, గోల్ ఉంటుంది కదా మనకి. ఓ మై గాడ్, అతనికి ఆ దొంగతనం రాదండి. అతను ఓన్లీ కనిపించేవి మాత్రమే దొంగతనం చేస్తాడు, కనిపించనివి దొంగతనం చేయలేడు అని అనుకుంటున్నాను. కానీ అతను ఎవరి మనసో కూడా దొంగతనం చేశాడంట. ప్రేమ అలాంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని విన్నాను. సర్లేండి, నేను ఒకసారి వెతుకుతూ ఉంటాను, ఈ లోపు మీరు చెప్పాలనుకున్నది చెప్పేసేయండి. ఎక్కడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఇవిడ ఎక్కడో ఆపారు. ఇక్కడే స్టార్ట్ చేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీడమ్ వచ్చింది, కానీ కోవిడ్ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, తొందరగా రావాలని కోరుకుందాం. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అండ్ విజయ్ గారు, అభిషేక్ గారు, దే ఆర్ లైక్ ఫ్యామిలీ. ఎప్పటి నుంచో అండ్ ఆల్మోస్ట్ 3 years నుంచి నాకున్న ప్రతి కష్టంలో, సుఖంలో, మంచి చెడులు అన్నిటిలో వాళ్ళే దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు. ఒక టెక్నీషియన్కి అంత రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకి
సినిమా చాలా 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 డబ్బులు తీసుకురావాలని, సెకండ్ వేవ్లో కేసుల్లాగా ఎడాపెడా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్కి అండ్ మిగతా టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీ విష్ణు అన్న నాకు చాలా చాలా ఇష్టమైన ఒక హీరో. ఆయనతో తొందరలో, అంటే లాస్ట్ టైం అనుకున్నాం బట్ కుదరలేదు, తొందరలో ఆయనతో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మొన్న పాగల్ ఫస్ట్ డే మార్నింగ్ షో సుదర్శన్లో చూశాను. సో విపరీతమైన క్రౌడ్, మనస్ఫూర్తిగా అంటే రెండు కళ్ళు సరిపోలేదు, అంత క్రౌడ్ విజిల్స్ వేస్తుంటే ఆ సినిమా చూస్తున్న సేపు మైండ్లో ఒకటే రన్ అవుతుంది. ఏం రన్ అవుతుంది చెప్పండి. మీరు బ్రహ్మానందంలాగా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి ఉన్నారు. ఇది చూడండి, ఇది అది కాదండి, నేను లావుకుంటాను కానీ నా వాచ్ అంత లావు ఉండదు. ఏమండి మీరు ఇప్పుడు పోయింది ఇనప గొడ్డలు అయితే బంగారు గొడ్డలు కథ తెలియదా మీకు? అసలు ఏది దొరికిందో అది పెట్టుకొని వెళ్ళండి, మా దగ్గర ఇదే ఉంది. ఫైనల్గా ఉన్నది కూడా పోద్దని చెప్పింది కదా. ఓకే సరే, మీరు మాట్లాడండి. రైట్. సుదర్శన్ థియేటర్లో ఫుల్ క్రౌడ్తో సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది ఆడియన్స్ ఎంత గ్రేట్ అని. మనం 100 మంది మధ్యలో ఉండి షూటింగ్ చేయడానికి 100 సార్లు ఆలోచిస్తున్నాం, కానీ 1000 మంది మధ్యలో వచ్చి కూర్చొని సినిమా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళకి సినిమా మీద మన మీద ఉన్న ఇష్టానికి, ప్రేమకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ సందర్భంగా సినిమా ప్రొడ్యూసర్కి నాది ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన సినిమా స్టార్ట్ అయ్యే ముందు పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని పబ్లిక్ సేఫ్టీ కోసం ఎలాగైతే ఒక స్టాట్యుటరీ వార్నింగ్ ఇస్తున్నామో, మాస్క్ పెట్టుకునే సినిమా చూద్దాం, అందరూ ఆరోగ్యంగా ఉందాం లాంటి ఒక స్టాట్యుటరీ వార్నింగ్తో సినిమా స్టార్ట్ చేద్దాం. మాస్క్ అవసరాన్ని ఇంకోసారి గుర్తు చేద్దాం. మన కోసం వాళ్ళందరూ సినిమాకి వచ్చారు, వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వెళ్ళేంత వరకు మన బాధ్యతగా మన వైపు నుంచి ఆ ఒక స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. పాండమిక్ అయ్యేంత వరకు ఇది అందరూ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది, అది మన సినిమాతో స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఇది తీసుకెళ్ళండి, ఇది తీసుకెళ్ళండి. మా దగ్గర మళ్ళీ నిజంగా మీ వాచ్ దొరికితే మేము రిటర్న్ ఇచ్చేస్తాం. కాదు, ఎవరిదన్నా వాడిందా కొత్తదా అండి? సో కాస్ట్ అండ్ క్రూ గురించినటువంటి ఆ స్పెషల్ మ్యాషప్ వీడియో చూశారు కదా. మిస్సింగ్ అంటే ఏదో వాలెట్ మిస్సింగో లేకపోతే వాచ్ మిస్సింగో అనుకుంటున్నాం, కానీ ఇక్కడ మనిషి మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికి ఒకళ్ళు వస్తున్నారండి. హనుమత్ శాస్త్రి గారు, మిమ్మల్ని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. వాళ్ళ అబ్బాయి మిస్సింగ్ అంట చాలా రోజుల నుంచి, ఒక్కసారి చెప్పాలనుకుంటున్నారు ఆయన వేదిక మీదకి వచ్చి. రండి శాస్త్రి గారు. తప్పిపోయిన వాళ్ళ ప్రకటనలు కూడా ఇచ్చేటువంటి వేదికగా మారింది ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్. రండి శాస్త్రి గారు రండి. సో శ్రేయస్ ఉత్సవ్ proudly presents the pre-release event of Rajaraja Chora, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Tea Time, our associate sponsors, Priya Gold and Vijeta Live Online Grocery Store, media partner Bro Chill and My Movie Bazaar. సార్, మీ అబ్బాయి మిస్సింగ్ అని తెలిసింది హనుమత్ శాస్త్రి గారు. మీ అబ్బాయి నుంచి ఎత్తుకుతున్నా అండి, గంటన్నర అయింది వచ్చి, కనపడట్లేదు. చిన్నవాడా అండి? ఎంత ఏజ్ ఉంటుంది? 5 years? కొద్దిగా పెద్ద. కొద్దిగా చిన్న, కొద్దిగా పెద్ద అండి. అంటే మైండ్లో చిన్న, బాడీలో పెద్ద అండి? నాకైతే చిన్న, మీకు మీలాంటి వాళ్ళకి కొంచెం పెద్దగా కనిపించవచ్చు. ఓ, నాకన్నా పెద్దోడా? అయితే నాకు ఎప్పుడైనా హ్యాపీయే. ఓకే, ఏజ్ ఇంచుమించు? ఏజ్ ఒక స్టేజ్లో ఉంటాడు. ఒక స్టేజ్లో ఉంటుంది. ఓ, నాలాగే ఏజ్ దాచుకోవాలనుకుంటున్నాడు. ఓకే, కనిపించడానికి మనిషి ఎలా ఉంటాడండి? ఇంకా గుర్తుపట్టలేదు నేను. ఏం చేస్తూ ఉంటాడండి? ఉద్యోగం ఏమైనా ఉందా? ఈ మధ్య ఏదో దొంగను తయారు చేసినట్టుగా విన్నాను. దొంగలకి ట్రైనింగ్లు కూడా జరుగుతాయా? తయారు చేశాను. ఎక్కడ విడ్డూరం అండి బాబు. యాంకర్ ట్రైనింగ్, యాక్టర్ ట్రైనింగ్ తెలుసు, కానీ దొంగ ట్రైనింగ్ కూడా ఉందా ఇప్పుడు? అంటే ఎలా ఇస్తాడండి ట్రైనింగ్? ఏమైనా ఇన్స్టిట్యూట్ ఉందా అతనికి? తయారు చేసుకున్నాడండి సొంతంగా. లాస్ట్ ఎప్పుడు చూశారు మీరు? ఎన్ని నెలల క్రితం? కొన్ని నెలల క్రితం. కొన్ని నెలల క్రితం. అసలు ఇంటికి రావట్లేదా? రావట్లేదు. ఈ సినిమాలో కొంపదీసి పని చేశాడా అండి? ఏదో చోరశాల ఒకటి పెట్టినట్టుంది, పాఠశాల లాగా. చోరశాల పెట్టాడంటే కొంపదీసి డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ అండి మీరు? అది అయ్యో, నమస్కారం సార్. నమస్కారం. డైరెక్టర్ హసిత్. వాట్ ఇస్ దిస్? మిస్సింగ్ అంటే నేను ఇంకెవరో చిన్నపిల్లోడు అనుకున్నాను, మీరా? అరే, ఎక్కడున్నాడా? అసలు గుర్తుపట్టలేదండి నిజంగా. అవునండి, అంతకుముందు చూసినప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే. టోపీ లేదు, ఇప్పుడు టోపీ పెట్టాడు, గ్రాఫ్ మారింది, నేనే గుర్తుపట్టలేదు. అది ఓకే, మీరు చూపించినందుకు మా వాడిని చాలా ధన్యవాదాలండి. ఓకేనండి, వచ్చేస్తాడులేండి. సినిమా August 19th రిలీజ్ అవుతుంది. ఈ సక్సెస్ పార్టీస్ అవి మీరు కూడా వెళ్తురు, కానీ ఇప్పుడు కనిపిస్తాడు. ఇప్పటి వరకు సినిమాల్లో బాగా తలమునకలై ఉన్నాడు కదా, అందుకని. అందరికీ ధన్యవాదాలండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా
శాస్త్రి గారు. బెస్ట్ విషెస్ టు ద టీమ్. ఇది అందరికీ నమస్కారం అండి. చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ, హీరో గారికి, నిర్మాతలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్రం పూర్తిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ. ఓకే, సో అబ్బా మొత్తం పాట అంతా ఇప్పుడే చూసేద్దామని మేము August 19 థియేటర్స్లో చూపిస్తాం మిగిలిన సాంగ్. శ్రీవాస్ గారు ప్లీజ్ మీ బెస్ట్ విషెస్ ఫర్ ద టీమ్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రాజరాజ చోర ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. ఈ ప్రొడక్షన్ హౌస్తో నాకు చాలా అనుబంధం ఉంది. మన వివేక్ కోచ్బట్ల గారు, టీజీ ప్రకాష్ గారు, విశ్వప్రసాద్ గారు, విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారంతా కూడా. నాకు శ్రీ విష్ణు చాలా ఇష్టం అండి. జనరల్గా ఎప్పుడు అవ్వలేదు కానీ, అంటే నేను 2-3 సార్లు స్క్రిప్ట్స్ కూడా అనుకున్నాము. అంటే చాలా న్యాచురల్గా చేసే హీరోల్లో చాలా తక్కువ మంది ఉంటారు మనకి, దాంట్లో శ్రీ విష్ణు ఒకడు. సో బ్రదర్, ఆల్ ది బెస్ట్. చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది. సో ఫ్యూచర్లో మనం కలిసి ట్రావెల్ అవుదాం. చాలా మంచి ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికీ, అనిల్ బ్రదర్ చాలా రోజుల తర్వాత కలిసాం, అలాగే రోహిత్ బ్రదర్. సో అంతా కావాల్సిన వాళ్ళ మధ్యన ఈ ఫంక్షన్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే డైరెక్టర్ హసిత్, ఫస్ట్ ప్రాజెక్ట్కి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు తెలుసు. సో ఆల్ ది బెస్ట్. చాలా పెద్ద హిట్ కొట్టాలి. సో ఈ పాండమిక్లో అందరూ కూడా సరదాగా 19th వచ్చి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. సో మేఘా ఆకాష్కి, మొత్తం ఈ టీంలో వర్క్ చేసిన అందరికీ కూడా విషెస్ చెప్తున్నాను. అలాగే సుమ గారికి కూడా విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదే ప్రీ రిలీజ్లు ఇంకా బాగా చేయాలి, 3 పూలు 6 కాయల్లాగా వర్దిల్లాలి, అంతే కదా, అర్థమైంది నాకు. నేను అది కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు. మీరు మరి చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ప్రేమేష్ కథలు టీజర్ ఇక్కడ రండి, మీరు మరీ లెఫ్ట్ పార్టీ అయిపోతున్నారు, ఇటు రండి. సో యా, ఆల్మోస్ట్ లైక్ 8 years బ్యాక్ ఈ జర్నీ విష్ణుతో స్టార్ట్ అయింది. సో ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ డే. సో బ్యూటిఫుల్. అండ్ విష్ణుని ఇప్పుడు ఇక్కడ ఇన్ని మంచి సినిమాలు చేస్తూ చూడటం, రియలీ ఫీలింగ్ సో నైస్. అలా నవ్వద్దు, మాట్లాడలేం. సో అంటే విష్ణు గురించి ఆల్మోస్ట్ ప్రతి ఆడియో ఫంక్షన్లో చెప్పేదే, బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ హసిత్. హసిత్ ఈజ్ లైక్, అంటే నాకు ఆల్మోస్ట్ ప్రేమేష్ కథలు అయిపోయిందో, వివేక్ అండ్ హసిత్ ఇద్దరు ఒకేసారి కలిశారు. ఇలా షార్ట్ ఫిల్మ్స్ పరంగానే వచ్చారు, చూశాను. దే సర్ప్రైజ్ మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడే. తర్వాత సినిమాలు చేస్తూ అసోసియేషన్ అండ్ ఎవ్రీథింగ్. పర్టికులర్గా అంటే ఎప్పుడు హసిత్ని కానీ వివేక్ని చూసినప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్, అంటే తెలుగు భాష వైపు, అంటే లిటరలీ అంటే మనోడైతే తెలుగు భాషకి షర్ట్ ప్యాంట్ వేసినట్టే ఉంటాడు, భాష మీద ఉండే పట్టు కానీ. సో ఆల్వేస్ ఇట్ మేక్స్ మీ ఫీల్ సో, ఎందుకు మనకి తెలుగింత బాగా రాదు వీళ్ళు మాట్లాడినంత. సో ఐ రియల్లీ ఫీల్ సో హ్యాపీ. అంటే అందరి పేరెంట్స్, అంటే ఇప్పుడు భాష అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వీళ్ళిద్దరితో నిజంగా మాట్లాడుతుంటే ఇప్పుడు చూస్తుంటుంది. ఐ రియల్లీ థ్యాంక్ దే పేరెంట్స్ ఫర్ దెమ్ మేకింగ్ దెమ్ స్పీక్ సో గుడ్ తెలుగు. సో థ్యాంక్స్ అలాట్. అంటే నేను చాలాసార్లు ఐ వెంట్ బ్యాక్ అండ్ ఆస్క్ మై పేరెంట్స్, ఎందుకు నాకు తెలుగు అంత బాగా దాని ఇంపార్టెన్స్ ఎందుకు చెప్పలేకపోయారని. సో పర్లేదు సార్, నేను మా పిల్లలకి ఆ తెలుగుని ఇంపార్టెన్స్ తెలిసేటట్టు చేస్తాను నేను. సో అది నేను ఎప్పుడు హసిత్ వాళ్ళని చూసినప్పుడల్లా ఐ ఆల్వేస్ ఫీల్ దట్ రియలీ సో ప్రౌడ్ అండ్ గ్రేట్ అబౌట్ ఇట్. నేను ఇవాళ మార్నింగే సినిమా చూడటం జరిగింది. ఇంకా నేను ఆ ట్రిప్ నుంచి బయటికి రాలేకపోతున్నా. యూ జస్ట్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అంటే పర్టికులర్లీ ఆ సెకండ్ హాఫ్లో ఉన్న ఎమోషన్స్ కానీ, ఫస్ట్ హాఫ్లో యా ఫన్, ఐ నో నువ్వు ఫన్ నెయిల్ చేస్తావు, ఐ నో దట్. కానీ సెకండ్ హాఫ్లో ఉన్న బ్యూటిఫుల్ ఎమోషన్స్ పర్టికులర్లీ కొన్ని చెప్పకూడదు, బట్ యా బాగుంది. నాకు అర్థమైంది, నువ్వు టెన్షన్ పడుతున్నావు, నాకు అర్థమైంది, ఎక్కడ చెప్పేస్తాను నేను చెప్పను. అందరికీ నమస్కారం. వివేక్ గారు కంగ్రాచులేషన్స్, అండ్ అభిషేక్ అగర్వాల్ కంగ్రాచులేషన్స్, విశ్వప్రసాద్ గారు కంగ్రాట్స్, అండ్ టీం అందరికీ, విష్ణు గారు కంగ్రాట్స్, అసిత్ బిగ్ కంగ్రాట్స్. ఏంటంటే పొద్దున్న సినిమా చూశారు అందరూ, ఆ సినిమా కథ నాకు తెలుసు విష్ణు చెప్పిన తర్వాత. ఈరోజు సినిమా చూసి సినిమా గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది సినిమా. 19th రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి విష్ణుకి కెరియర్లో మళ్ళీ టర్నింగ్ పాయింట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ణు, ఈ సినిమా ఈ పాండమిక్ టైంలో మొన్న రిలీజ్ అయిన సినిమాలన్నీ శశార్ కళ్యాణ మండపం చాలా బాగా హిట్ అయింది. పాగల్ కూడా చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్స్, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
19th రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రావాలని టీం అందరికీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు అండ్ కృష్ణ చైతన్య గారు. మీకు శ్రీ విష్ణు గారిలో ఒక నాటీ థీఫ్ ఏమైనా కనిపిస్తాడండి? చాలా కనపడతాయండి విష్ణులో, ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి అదే ఈసారి చెప్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు చెప్దాం అనుకునేవాడినండి. రౌడీ ఫెలో సినిమాకి రావడానికి ఏకైక కారణం విష్ణు సోలో జరుగుతున్నప్పటి నుంచి నన్ను పుష్ చేసి మీరు కథ చెప్పండి అని నేను ఎప్పుడూ చెప్దాం అనుకుంటూ ఉంటానండి. ఏదైనా వేదిక మీద చెప్పాలి, సభాముఖంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి అని. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ ఉన్న అందరూ నా ఫ్రెండ్సే. నా హీరోయిన్ మేఘా ఆకాష్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. నా ప్రొడ్యూసర్స్ వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ గారు. అండ్ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్. అండ్ హసిత్, చాలాసార్లు మనం కలుస్తూనే ఉన్నాం ప్రీ ప్రొడక్షన్ అప్పుడు. హాయ్ సునైనా, వెల్కమ్. లుకింగ్ బ్యూటిఫుల్. అండ్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ ఫర్ యూ? డిడ్ యూ ఆల్సో లూజ్ సంథింగ్? ఏమైనా పోగొట్టుకున్నారా మీరు ఇవాళ? దొంగతనం ఏమైనా? మీ ఇయర్ రింగ్స్ ఏవో పోయాయి అన్నారు. 2 ఉన్నాయా? జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. First of all, thank you everyone for coming. I would like to start by thanking Hasid for giving me the opportunity to be a part of Raja Raja Chora. Thank you so much. Sri Vishnu Garu, thank you for being so sweet. It was so much fun working with you. నేను డెఫినెట్లీ నా టీం అందరూ థ్యాంక్స్ చెప్పాలి. వివేక్ సాగర్ గారు ఫర్ గివింగ్ బ్రిలియంట్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. మై ప్రొడ్యూసర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ గారు. And it was lovely to have Megha in this film as well with me. So thank you everyone. I am sure that you guys are going to enjoy this film when it releases. And ante. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫ్లాగ్ హానెస్టింగ్ వెళ్ళలేదు కదా? లేదండి, మార్నింగ్ అయిపోయింది. చాక్లెట్లు కూడా అయిపోయాయి. ముందుగా ఈ సినిమా టీజర్ చూడటం జరిగింది, చాలా బాగుంది. ఫస్ట్ ఒక ఫిల్మ్ బయటకు వస్తుందంటే దాని విజువల్స్, దాని ఆడియో ముందు జనాలు జడ్జ్ చేయటం మొదలెడతారు. సో ఈ 2 ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి బ్రదర్. అలానే శ్రీ విష్ణు గారి గురించి చెప్పాలంటే జనరల్గా ఆయన ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందంటే చాలా ఇన్నోసెంట్, పాపం నలుగురు పక్క తీసుకెళ్ళి మోసం చేసేస్తారు ఇతను అన్నట్టు ఉంటాడు. సో తను ఇంకో నలుగురిని మోసం చేసేలాగా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడంటే చాలా కష్టపడి ఉంటావు. టీజర్లో చూస్తుంటే తెలుస్తుంది. డైరెక్టర్ వర్క్ చాలా బాగుంది. విజువల్స్ ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అలానే బోత్ ద హీరోయిన్స్ లుకింగ్ గ్రేట్. అలానే మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు. జనరల్గా విశ్వప్రసాద్ గారు నేను వెంకిమ మా ప్రొడ్యూసర్ అండి. నాకు తెలిసి ఒక్కసారే కథ విన్నారు, మళ్ళీ సినిమా రిలీజ్ ఆడియో ఫంక్షన్కి వచ్చారు. వీళ్ళకి అది కూడా జరగలేదట్టుంది బికాస్ ఆఫ్ కరోనా. వివేక్ గారు ఉన్నారు, అలానే అభిషేక్ అగర్వాల్ గారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేంటి మీరేదో విష్ణు గారి గురించి నమ్మలేని నిజాలేవో చెప్తారనుకుంటే చెప్పేశారా? అంటే ఈయనలో ఒక ఆ దొంగ నాటీ యాంగిల్ ఉందంటారా? లేదా? అదేంటి వేరే ఇందాక డిఫరెంట్ ఒపీనియన్ చెప్పారు మాకు వివేకాత్రే. అసలు యాప్ట్ కరెక్ట్ క్యారెక్టర్కి ఈయన సెట్ అవుతారు, చూడండి అసలు లుక్ కూడా సెట్ అయిపోయిందని. అయితే సినిమా చూసిన తర్వాత తెలిసిద్ది బ్రదర్. మీరు ఎప్పుడైనా చిన్న చిన్న దొంగతనాలు ఏమైనా చేశారండి? దొంగతనాలు చేయకుండా ఎవడైనా ఉంటాడండి? ఒక్కడి పేరు చెప్పండి, మీరు చేయలేదా? ఒక్కటేసారి చేశానండి. మా ఆయన మనసు నేను దొంగతనం చేశాను. అంతకన్నా నేను రబ్బర్ కానీ పెన్సిల్ కానీ ఏమీ దొంగతనం చేయలేదు. మీరు? నేను చాలా చేస్తుంటానండి ఖచ్చితంగా. చాలామందికి లవ్ లెటర్లు రాసి ఉంటారులేండి. షాక్మర్ల దగ్గర నుంచి మొదలైంది. షాక్మర్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హసిత్ గురించి చెప్పాలి. హసిత్ నేను ఫస్ట్ కలిసినప్పుడు బ్రో ఏం చదివామంటే బిట్స్ పిలాని అన్నాడు. బిట్స్ పిలానియా? నేను ఒక్కసారి షాక్ అయ్యాను. మరి సినిమాల్లోకి ఏంటంటే నన్ను వివేక్ లాక్కొచ్చాడు అన్నాడు. వివేక్ని అడిగితే మీ ఇద్దరం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయ్యామన్నారు. సో ఈరోజు మార్నింగే సినిమా చూశానండి.
సినిమాలో అందమైన అమ్మాయిల మనసులు దోచుకునే ఒక చిలిపి దొంగ విష్ణు గారు, పెద్ద పెద్ద ఇల్లులను దోచుకునే ఒక తెలివి దొంగ, థియేటర్ నుంచి బయటకు వచ్చాక మన మనసులు దోచుకునే ఒక మంచి దొంగ. డెఫినెట్లీ ఈ సినిమాకి ఆయుపట్టు క్లైమాక్స్ అండి. ఈ క్లైమాక్స్కి అందరూ ఎమోషనల్ అవుతారని నేను నమ్ముతున్నాను. అండ్ ఐ విష్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయి మనకి. రోహిత్ గారు ఇప్పుడు విష్ణు గారి గురించి ఈ క్యారెక్టర్ ఎంత కరెక్ట్ ఆయనకి, ఇలా ఒక దొంగగా ఎంతవరకు విష్ణు గారికి ఈ క్యారెక్టర్ యాప్ట్? పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండి. ఎందుకు పర్ఫెక్ట్ అంటున్నారు? అంటే ఆయన ఏం చేస్తూ ఉంటారు తెర వెనక? ఆడు ఈజ్ లైక్ వెరీ ఫనీ, బేసిక్గా బాగా తెలిసిన వాళ్ళకి వెటకారం ఎక్కువ కదండి బాగా. అది అప్పుడప్పుడు ఈ మధ్య క్యారెక్టర్లో కూడా కనిపిస్తోంది. ఈజ్ ఆల్వేస్ లైక్ యాక్చువల్గా తను సీరియస్ క్యారెక్టర్స్ కూడా బాగా చేస్తాడు, బట్ నాకెప్పుడు తను ఎంటర్టైన్మెంట్ సైడ్ ఈజ్ లైక్ మచ్ మోర్ కంఫర్టబుల్ అనిపిస్తుంది. బికాస్ న్యాచురల్గా తను ఈజ్ లైక్ ద ఎంటర్టైనర్ ఇన్ ద గ్రూప్. ఓకే, సో ఈ క్యారెక్టర్ చాలా యాప్ట్గా సెట్ అయింది. పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండి. August 19th మేము కూడా చూస్తాం. చాలా దొంగతనాలు చేశారంట, మొత్తం లిస్ట్ బయటపడుతుంది ఆ రోజు. సో ప్లీజ్ అండి, ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నేను చూశాను. ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హసత్ అండ్ వివేక్, అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ ఫ్యామిలీ ఓవర్ హియర్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. అండ్ విష్ణుకి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ని ఇస్తుందని నమ్ముతున్నాను. అండ్ హసత్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ తెలుగు సినిమా వండర్ఫుల్ ఫిలిం. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. And the main asset of the film is Vivek Sagaran, his background score and the songs, everything very beautiful. And I wish the whole team, Megha and Sunaina, all the best. And producers Vivek Garu, Vishwa Prasad Garki, Abhishek Agarwal, Vivek Garu and Kirti, everyone, all the best for film's release on the 19th. Thank you so much. Andy. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. మీ మూవీ కోసం కూడా మేము చాలా ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు విష్ణు గారు మీ గురించి ఇంతమంది మాట్లాడేశారు. ఇక్కడ కొన్ని దొంగతనాలు జరిగాయి, కొన్ని మిస్సింగ్లు అయ్యాయి. సినిమా కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో రాజ మార్తాండ, రాజ విక్రమ, రాజ పరాక్రమ August 19th వచ్చేస్తున్నారు థియేటర్స్లోకి. రాజ చోర. ఈ చోరుడు వచ్చే ముందు చోరిని పిలుద్దాం. Megha Akash. Please come, dear Megha. Hi, Megha. So, tell me, how is life Going on. How is Sri Vishnu as a co-star? Very, very naughty. అందరూ ఇట్లాంటి రివ్యూలే ఇస్తున్నారు, మీరు మాత్రం చాలా పద్ధతిగా వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూర్చొని ఉంటారు. ఓకే, tell me, why did you feel that he's naughty? Because he says something, like every time he comes, he'll tell me something and then he'll go. And then I'll be thinking, he'll make fun of me, but it'll take me 2-3 seconds to, he'll say it so calmly and so sweetly, you'll not realize he's actually making fun of you till he goes. సెటైర్ వేసినా కూడా సైలెంట్గా వేసుకొని వెళ్ళిపోతారనమాట. Yes. మనలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి అయితే. ఓకే, చెప్పండి ఇప్పుడు. So, అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ చాలా పెద్ద గ్యాప్ తర్వాత నాకు తెలుగులో ఒక రిలీజ్ వస్తుంది. అండ్ ఐ ఫస్ట్ వాంట్ స్టార్ట్ బై థ్యాంకింగ్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ మేకింగ్ దిస్ జర్నీ వెరీ కంఫర్టబుల్, అండ్ దెన్ మై సినిమాటోగ్రాఫర్ వేద ఫర్ షోయింగ్ మీ సో nicely, and then to Sunaina and Ravi Babu Garu and everybody in this movie. They've done just like all of them have performed amazingly, and I'm really, really glad to be a part of this. Vishnu, thank you for being such a fun and amazing co-star. I would love to work with you again and again. And Hasit, thank you for giving me the role of Sanjana. I'm very, very lucky and very happy to be a part of this film. And I hope Mirandaru August 19th theaters ki velli, you will love the film and we make you laugh a little during these difficult times. Thank you. Thank you. Thank you so much. And wishing you all success. ప్రదీప్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రదీప్ గారు త్వరలోనే డైరెక్టర్గా తెరంగేట్రం చేయబోతున్నారు. వేర్ ఎవర్ యు ఆర్ ప్రదీప్ గారు, గుడ్ సినిమా అనేటువంటి బ్యానర్ని స్థాపించి
మంచి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ని మనకు అందిస్తూ వస్తున్నారు మిస్టర్ శ్రీనివాస్ గారు. అదే మా శ్రేయస్ శ్రీనివాస్ గారు. ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి, ఒక నిర్మాతగా వచ్చి మాట్లాడాలి. శ్రీనివాస్ గారు, ఈరోజే సినిమా చూశానండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. హసిత్ హ్యాస్ సర్ప్రైజ్డ్ మీ లైక్ ఎనీథింగ్. ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ ఈ సినిమా డెఫినెట్గా శ్రీ విష్ణు నుంచి చాలా కొత్త, ఇప్పుడు దాకా ఓన్లీ ఎమోషనల్ మూవీస్ లేకపోతే చిన్న కామెడీ టైమింగ్ చూసాం. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ కామెడీ టైమింగ్ విత్ ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ అవి అయితే కనిపించాయి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీ వన్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. సో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నుంచి చంద్రకళ ఫౌండేషన్ని కూడా స్థాపించడం జరిగింది. చంద్రకళ ఫౌండేషన్ గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. ఓకే, సో దట్స్ అ గుడ్ వర్క్ దట్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఇస్ డూయింగ్ త్రూ చంద్రకళ ఫౌండేషన్. సో మయాంక్ అగర్వాల్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము, అండ్ ఆల్సో ఇన్వైటింగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ టు లాంచ్ చంద్రకళ ఫౌండేషన్. సో ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆన్ దిస్ అకేజన్ ఆఫ్ అవర్ 75th ఇండిపెండెన్స్ డే, చంద్రకళ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి చారిటీ కార్యక్రమాలని చేపట్టాలన్న ఉద్దేశంతో దీన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన క్రియేటివ్ లాంచ్కి వెళ్ళే టైంలో మనకి ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ గారు అండ్ టీజీ విశ్వప్రసాద్ గారు ఇద్దరు సంయుక్తంగా నిర్మాతలుగా అందిస్తున్నారు. కో ప్రొడ్యూసర్ వివేక్ కుచ్చిపట్ల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్పీచ్ కాదు, మిమ్మల్ని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఓకే, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్ని మేము అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించాలి అని రిక్వెస్ట్ చేస్తూ డైరెక్టర్ మిస్టర్ హసిత్ గోలీ డెబ్యూయింగ్ రాజరాజ చోరా. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హసిత్. ట్రైలర్ ఆల్రెడీ అదిరిపోయింది, మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇన్వైటింగ్ మెగా ఆకాష్ అండ్ సునైనా ఆన్ స్టేజ్ ప్లీజ్. శ్రీవాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాబీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వివేక్ ఆత్రేయ గారు, తేజ గారు, అలాగే బెక్కం వేణుగోపాల్ గారు, విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజయ్ గారు, ద వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ పర్సన్ ఆఫ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇవాళ టీజీ విశ్వప్రసాద్ గారు వేదిక మీద మనకు లేకపోయినా కూడా మనకి రిప్రజెంటేటింగ్ విజయ్ గారు. అండ్ కృష్ణ చైతన్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రామ్దేవ్ గారు. ఓకే, సో మరొకసారి టీజర్ డైరెక్టర్స్ అండ్ శ్రీ విష్ణు గారు, నారా రోహిత్ గారితో ఒక పిక్చర్ ఫర్ ది మీడియా. ఆల్ డైరెక్టర్స్ అండ్ నారా రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు, హసిత్, శ్రీవాస్ గారు, వివేక్, ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ కిట్టు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మంత్కి ఒక 2-3 lakhs శాలరీ వచ్చే స్టూడెంట్ అనమాట. అంత బిట్స్ పిల్ల అంటే టాప్ బిట్స్ పిల్ల అని పేరెంట్ తప్ప దాంట్లో చదువుకున్న వాళ్ళని కానీ అటువంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. మన బ్యాచ్ వేరు అనమాట. ఫస్ట్ టైం చూసా మనవాడిని అలా సర్ప్రైజ్గా చూస్తూ ఉండేవాడిని అనమాట. అలా ఓహో అంత చదువుకొని కూడా సినిమాల మీద ఇంత ఉంది అని ఎలాగన్నా సపోర్ట్ చేయాలి. నేను మనవాడికి ఫస్ట్ డే అనుకున్నా, నేను కలిసిన ఫస్ట్ డే మనవాడికి నేను ఏదో ఒకటి చెయ్యాలని. ఎందుకంటే నాకు ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయాడు. నాకు మెంటల్ మధ్యలో సినిమాకి వివేక్ ఒక బ్రదర్ అయితే ఇంకొక బ్రదర్ నాకు అప్పుడు హసిత్. చాలా ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హసిత్ గోలి ఎత్తుకంటే ఆ ఎత్తు కాదు, ఇంకో 2 ఇంచులు ఎదిగామంటే పిల్లని చూడటం కష్టం. ఫ్యూచర్లో చాలా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హసిత్, మళ్ళీ నీతో సినిమాలు చేయాలని ఉంది. అందరూ హీరోయిన్ మనోడు హైట్ కాబట్టి హీరోయిన్ని, యాక్టర్లు అందరినీ కొంచెం పొడుగున్న వాళ్ళని పెట్టుకున్నాడండి. రవిబాబు గారు, సునైనా, మేఘా కొంచెం ఓకే. అందరూ కూడా చాలా బాగా చేశారు. మీ వీళ్ళిద్దరు ఫ్యాన్ అండి నేను బయట. వాళ్ళిద్దరూ
ఈరోజే నాకు ఫ్యాన్ అయ్యారు సినిమా చూసి. రేపొద్దున మీరు అందరూ కూడా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్లో ఆగస్ట్ 19కి ఈ సినిమా వస్తుంది. అందరూ కూడా దయచేసి థియేటర్లో సినిమా చూడండి. మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. 3 మాస్కులు పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ మాస్క్ మీకు ఫస్ట్ అరగంటకే తప్పని ఎగిరిపోద్ది గాలిలో. మాస్కులు ఎగిరిపోతూ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మాస్కులు ఎగిరిపోతాయి. నవ్వి మీ నవ్వుకి ఎగిరిపోతాయి డౌట్ లేకుండా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఇంటర్వెల్ బ్లాక్ పగిలిపోతుంది. బేసిక్గా ఇంటర్వెల్ బ్లాక్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒక 30 నిమిషాలు ఉంటుంది ఇంటర్వెల్. హిలేరియస్గా ఉంటుంది. ఏం మొహమాట పడద్దు. మీరు హ్యాపీగా ఫ్రీగా నవ్వుకోండి. మీకు ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాం ఈ సినిమా. నేను గర్వంగా చెప్తున్నా, రాజరాజ సినిమాలో నేను యాక్ట్ చేశా. రాజరాజ చోర మన తెలుగు సినిమా. ఈ సినిమా ప్రతి లాంగ్వేజ్లో రీమేక్ చేస్తారు. ఇది నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రతి లాంగ్వేజ్లో ఈ సినిమా రీమేక్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అంత కొత్త కథ అంటే ఏదో చేసేది అలా కాదు. మన కథే, మనందరి కథ అనమాట. మనందరి కథే ఇది. చాలా చక్కగా కొత్త రకమైన స్టోరీ టెల్లింగ్. హసిత్కి ఫ్యాన్స్ గట్టిగా అవుతారు. నీ స్టోరీ టెల్లింగ్ గట్టిగా ఫ్యాన్స్ అవుతారు. కొత్తగా వచ్చే డైరెక్టర్లు చాలామంది ఇంప్రెస్ అవుతారు. మనోడికి వావ్ అంటారు ఖచ్చితంగా. సినిమా ఆగస్ట్ 19th తప్పకుండా చూడండి. సుమగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మా ఈవెంట్ని ఇలా వచ్చినందుకు. నేను ఏమో మర్చిపోతున్నాను, ఏమైనా మర్చిపోతే గుర్తు చేయండి రా. ఇంకేముంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 6 మాస్కులు పెట్టుకెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్కి 3 పోతాయి, సెకండ్ హాఫ్కి 3 తడిసిపోతాయి. తడవకపోతే నన్ను అడగండి. క్లైమాక్స్కి వచ్చేసరికి మిగతా తడిసిపోతాయి ఖచ్చితంగా. ఎంతైతే నవ్విస్తామో అంత ఎమోషన్ చూపిస్తాం అనమాట. సో మీరందరూ హ్యాపీగా నమ్మి నేను చెప్తున్నా, నన్ను నమ్మండి. లేదంటే ఒకసారి నా ప్రీవియస్ ఆడియో ఫంక్షన్లు అవి చూడండి. నేనేం మాట్లాడానో మ్యాక్సిమం దేవుడు దయ వల్ల అదే జరిగింది.